ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. సో ఎన్టీపీసీ గ్రూప్ డీలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది 16వ వీడియో. మిగతా 15 వీడియోల లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే విధంగా మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడొచ్చు. ఫిజిక్స్ న్యూమరికల్స్ కి సంబంధించినటువంటి వీడియోస్, ప్రీవియస్ గ్రూప్ డి మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన వాళ్ళకు నేను 15 మాక్ టెస్ట్లతో ఒక టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్ రాయండి. టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో లాస్ట్ లో చెప్పాను. సో కాబట్టి ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సోడియం సిలికేట్ అనేటువంటిది రైట్ ఆన్సర్. నేను ఓజోన్ మరియు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ రెండింటికి కలిపి ఒక కంప్లీట్ వీడియో వేయడం జరిగింది. సో దాదాపు 4 to 5 బుక్స్ రిఫర్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందించడం జరిగింది. సో ఒకసారి యూట్యూబ్ లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ తెలుగు సతీష్ ఎడ్యుటెక్ అని కొట్టినట్లయితే మీకు ఆ వీడియో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, మొక్కలలో కణం యొక్క గోడ నిర్మించేటువంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లని ఇలా పిలుస్తారు. సో ఆ క్వశ్చన్స్ complex carbohydrates which make up cell wall in plants are called options cellulose, lactose, sucrose, maltose అని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కణం యొక్క గోడలు నిర్మించేటువంటిది ఏది అంటే సెల్యులోజ్. ఓకేనా, సెల్యులోజ్. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేటువంటిది ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విధంగా మారుతుందా లేదా అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్కడ కూడా ద్రవ్యరాశి అనేటువంటిది విశ్వంలో ఎక్కడ చూసినా మనకు స్థిరంగా ఉండడం జరుగుతుంది, మారదు. ఓకేనా, అదే భారము. ఓకేనా, సో ఇక్కడ మాస్ అనేటువంటిది ఎక్కడ కూడా మారదు. వెయిట్ లేదా భారం ఏదైతే ఉందో అది ప్రదేశాన్ని బట్టి మారడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇదే టాపిక్ పైన మీకు ప్రీవియస్ లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఏ విధంగా ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 6 kg ఇక్కడ ఉన్నట్లయితే చంద్రుని పైన దాని ద్రవ్యరాశి ఎంత అని అడిగారు. సో ద్రవ్యరాశి లేదా మాస్ అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ 6 kgs ఉంటే చంద్రుని పైన కూడా 6 kgs ఉంటుంది. అదే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇక్కడ 6 kgs ఉందనుకో, ఇక్కడ ద్రవ్యరాశి కాకుండా భారము, ఒక వస్తువు యొక్క వెయిట్ లేదా భారం అనేటువంటి 6 kg భూమి పైన ఉంటే చంద్రుని పైన ఎంత అన్నప్పుడు అప్పుడు 1/6 తో మనం డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా, 1/6 తో మనం చేసినట్లయితే 6/6 అంటే = 1 kg. అంటే ఇక్కడ 6 kgs ఉంటే చంద్రుని పైన అతని యొక్క మనకు బరువు లేదా భారం అనేటువంటిది మనకు 1 kg ఉండడం జరుగుతుంది. సో బరువు భారం మధ్య కన్ఫ్యూజన్ కాకండి. క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి. ద్రవ్యరాశి, భారం అనే పదాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, చేప కాలేయ నూనెలో ఇది సమృద్ధిగా ఉంటుంది. లివర్ ఆయిల్ ఆఫ్ ఫిష్ ఈజ్ రిచ్ ఇన్ ఏ విటమిన్స్ అధికంగా ఉంటాయని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే విటమిన్ డి మరియు విటమిన్ ఏ. ఏ మరియు డి 2 విటమిన్లు కూడా చేప కాలేయంలో ఉండడం జరుగుతుంది. విటమిన్స్ పైన కంప్లీట్ క్లాస్ ఆల్రెడీ చేశాను, టాపిక్ ఒకసారి చూడండి. నెక్స్ట్, నీరు ఘన రూపంలో ఏ విధంగా ఉంటుందని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మంచులా ఉంటుంది. సో ఇది మీకు ఈజీగా అనిపించవచ్చు. ఒకసారి 8th క్లాస్ లో మీకు టాపిక్ ఉంటుంది. ఓకేనా, ద్రవణాల పైన ఒక టాపిక్ ఉంటుంది. ఒకసారి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి. ఎన్సీఆర్టీ లేదా ఎస్సీఆర్టీ సైన్స్ బుక్ చూసినట్లయితే దీనిపైన మీకు జెల్ అని, నురగాని, వాయువు, మేఘము, ఉత్పతనం, సో సబ్లిమేషన్, దీని అన్నిటికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ క్లాస్ ఉంది. సజాతీయ, విజాతీయ పదార్థాల పైన చూడండి ఒకసారి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేని ద్వారా కలిగే ఘర్షణ బలాలను డ్రాగ్ అనే పేరుతో పిలుస్తారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ద్రవాల ముందు ఉండేటువంటి ఘర్షణ బలాలని మనము డ్రాగ్ అని పిలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ డ్రాగ్, గుర్తుంచుకోండి. 2 times రిపీట్ అయిన బిట్ ఇది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎవరికి 2019లో పద్మభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఆప్షన్స్ భూపెన్ హజారికా గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, బల్వేంతర మోరేశ్వర్ పురందరే గారు, అశోక్ లక్ష్మణరావు కకుడే గారు అని ఇవ్వడం జరిగింది. సో మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ డి, అశోక్ లక్ష్మణరావు కాకుడే గారికి ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో 2018కి సంబంధించినటువంటి పద్మ అవార్డ్స్ పైన వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో దాదాపు 1 lakh పైన మెంబర్స్ చూశారు. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక్కసారి పద్మ అవార్డ్స్ ఇన్ తెలుగు అని కొట్టండి, మన వీడియోనే ఫస్ట్ వస్తుంది యూట్యూబ్ లో. ఆ వీడియో చూడండి దయచేసి. సార్ మీరు ఎంత సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నదని ఈ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకేనా, మీరు వీడియో చూడకుండా ప్రిపరేషన్ చేస్తాము నేను ఏదో మీకు చెప్తుంటే వీడియో చూడండి, నా వీడియో చూడాల్సిన అవసరం లేదు. పద్మ అవార్డ్స్ పీడిఎఫ్ మీ దగ్గర ఉన్న అదైనా చదవండి ఒకసారి. ఓకేనా, నా వీడియో చూడమంటలేదు, మీకు టాపిక్ అందుబాటులో నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాటిలో అత్యంత పర్యావరణ స్నేహపూర్వకమైనటువంటిది ఏది అని అడిగారు. సో కలప దహనం, డీజిల్ మండించడం, బొగ్గు దహనం, చార్కోల్ దహనం అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి చార్కోల్ దహనం. ఓకేనా, నెక్స్ట్, భారతదేశ చరిత్రలో స్వరాజ్య దినోత్సవం ఏ రోజున పరిగణిస్తారు. విచ్ ఆఫ్ ద డే వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ స్వరాజ్య దివాస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే జనవరి 26, 1930. ఆప్షన్ డి ఇంపార్టెంట్. జనవరి 26, 1930. ఇక్కడ జనవరి 26, 1950 కూడా ఇచ్చాడు, కానీ ఇది తప్పు. ఓకేనా, సో జనవరి 26, 1930 మనము స్వరాజ్య దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఒక పుష్పంలోని
అండకోశం యొక్క పైభాగాన్ని ఏమని పిలుస్తారని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కీలాగ్రం, ఇంగ్లీష్ లో అయితే స్టిగ్మా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, కింది ఏ భారత రాజ్యాంగ సవరణలో ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా నియమించారు? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఢిల్లీ డిసిగ్నేటెడ్ యాజ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ 63 సవరణ, 69 సవరణ, 76 సవరణ, 74 సవరణ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ రైట్ ఆన్సర్ మనం ఒకసారి చూసినట్లయితే 69 ఆప్షన్ బి, ఓకేనా, 69వ సవరణ ద్వారా చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ వ్యాధికి ట్రిపుల్ యాంటీజెన్ వ్యాధి నిరోధకత లభించదు అన్నాడు. లభించదు, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డిసీజ్ ఈజ్ నాట్ ఇమ్యూనైజ్డ్ బై ట్రిపుల్ యాంటీజైన్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చినట్లయితే రైట్ ఆన్సర్ వచ్చేసి టైఫాయిడ్, ఓకేనా. సో ఈ యొక్క ట్రిపుల్ యాంటీజెన్ లో ధనుర్వాతం, కోరింత దగ్గు, డిప్టీరియా, డిటిటి అంటారు కదండి. సో వీటికి మాత్రమే పనికొస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పాలల్లో ఉండే ప్రోటీన్ ఏది అని అడిగారు. సో పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ వచ్చేసి ప్రోటీన్ పేరు కేసిన్, ఓకేనా, కేసిన్. ఈ క్రింది వాటిలో అల్ట్రాసౌండ్ ఉపయోగించి శుభ్రం చేసే భాగాలు ఏవి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనం చేరుకోవడానికి కష్టమైనటువంటి భాగాలను అల్ట్రాసౌండ్ ఉపయోగించి శుభ్రం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది దేశాలలో ఫీఫా 2018 నిర్వహించినటువంటి దేశం ఏది అని అడిగారు. సో నిర్వహించినటువంటి దేశం ఏది అంటే 2018లో ఫీఫా నిర్వహించినటువంటి దేశం ఏది అంటే రష్యా, ఆప్షన్ డి రష్యా. ఆల్రెడీ స్పోర్ట్స్ పైన నేను చేశాను. 2016లో ఎక్కడ జరిగింది, 2018లో ఎక్కడ జరిగింది, ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి. సో ఇక్కడ లేటెస్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. 2024లో మనకు ఈ యొక్క ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని. సో ప్యారిస్ లో జరుగుతాయి. సో ఇవి ఇంపార్టెంట్, ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. నెక్స్ట్, రసాయన చర్య జరిగినప్పుడు ఈ క్రింది వాటిలో ఏది మార్పు చెందదు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ద్రవ్యరాశి. ద్రవ్యరాశి అనేటువంటిది మార్పు చెందదు. నెక్స్ట్, కింది వాటిలో ఏ ఆప్షన్ ద్వారా మనము ఏం చేస్తామంటే రంధ్రం ద్వారా కంటిలోనికి ప్రవేశించే కాంతి అనేటువంటిది నియంత్రించబడుతుంది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ కంటి పాప, ఓకేనా, ప్యూపిల్. ఈ ప్యూపిల్ అనేటువంటిది మనకు కంటిలో ఎంత కాంతి వెళ్ళాలి, ఎంత కాంతి వెళ్ళొద్దు అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది గ్రీన్ హౌస్ వాయువు కాదు, ఓకేనా. కార్బన్ నేను చెప్పాను కదండి, గ్రీన్ హౌస్ పైన ఓజోన్, రెండింటి కలిపి ఒక వీడియో చేశానని చూడండి. నెక్స్ట్, హాకీ ప్రపంచ కప్ ని ఎవరు అత్యధిక సార్లు గెలుచుకున్నారు అని అడిగారు. ఆప్షన్స్ ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, జర్మనీ. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. ఓకే. నెక్స్ట్, పదార్థంలోని కణాల మధ్య ఉండేటువంటి దూరం ఉంటుంది కదండి, ఆ దూరంలో ఉండేటువంటి ప్రదేశాన్ని ఏ ప్రదేశం అని పిలుస్తారని అడిగారు. ఇంట్రా అటామిక్, ఇంట్రా మాలిక్యులార్, శూన్యము, ఇంటర్ మాలిక్యులార్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇంటర్ మాలిక్యులార్ అనేటువంటిది రైట్ ఆన్సర్. పెద్ద డిప్పర్ ఆకారంలో ఉన్న ఉర్సా మేజర్ నక్షత్రంలో ప్రస్తుతం ఎన్ని ప్రముఖ నక్షత్రాలు ఉన్నాయని అడిగారు. సో ఉర్సా మేజర్ అనేటువంటిది ఒక కాన్స్టలేషన్ బాడీ. సో దీంట్లో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే 7 స్టార్స్ ఉండడం జరుగుతుంది. ఎన్ని నక్షత్రాలు? 7 నక్షత్రాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో ఏ నగరంలో అతిపెద్ద తపాలా కార్యాలయం ఉంది? పోస్టల్ ఆఫీస్, లార్జెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందని అడిగారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై. ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబై. నెక్స్ట్, హిమోగ్లోబిన్ అనేటువంటిది కింది వాటిలో ఏ దాంట్లో ఉంటుందని అడిగారు. సో డైరెక్ట్ ఆన్సర్ రక్తం. సో ఇవి ఈజీగా అడిగారు, కాకపోతే మీకు చెప్పడం కొరకు ఉంచాను అంతే. ఈ క్రింది వాటిలో దేనిని కొలవడం కొరకు వోల్టామీటర్ ను ఉపయోగిస్తారని అడిగారు. సో ఈ యొక్క వోల్ట్ మీటర్ అనేటువంటి దాన్ని మనము పొటెన్షియల్ భేదం, పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడం కొరకు ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ యొక్క వోల్టామీటర్ ను శ్రేణికి ఏ విధంగా కలపాలని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆన్సర్ గుర్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా. సో వోల్టామీటర్ ని ఒక శ్రేణిలో అంటే ఒక విద్యుత్ వలయంలో ఏ విధంగా కలుపుతారు? శ్రేణిలో కలుపుతారా, సమాంతరంగా కలుపుతారా అని అడిగాను. ఆన్సర్ చేయండి తెలిసిన వాళ్ళు. ఈ క్రింది వాటిలో ఏ జీవి దాని సంరక్షణ కొరకు శరీరం మొత్తం ముళ్ళు కలిగి ఉంటుంది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి హెడ్జ్ హగ్. హెడ్జ్ హగ్ అనేటువంటిది మొత్తం కూడా మనకు ముళ్ళు కలిగి ఉంటుంది. CH3CO CH3 యొక్క ఐయుపాక్ నేమ్ ఏమిటి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రొపనోన్. ఆడిటరీ అనేటువంటి ఇంద్రియం దీన్ని సూచిస్తుంది లేదా దీనికి సంబంధించినటువంటిది అని అడిగారు. సో ఇది మనకు వినికిడికి సంబంధించినటువంటిది. ఆడిటరీ మీటర్స్ అని చెప్పేసి మనకు ఒకటి చెవిలో నిర్మాణంలో ఉండడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో
ఏవి లింగమెంట్ ద్వారా కలపబడతాయి? ఆప్షన్స్ ఎముక ఎముక, కండరానికి ఎముకకి, చర్మానికి కండరానికి, కండరానికి నాడికి అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎముక ఎముక. ఓకేనా? సో ఈ యొక్క ఎముక మరియు ఇంకో ఎముక కలపడం కొరకు ఉపయోగించేటువంటి నాడీ తంతువులని మనం లింగమెంట్స్ అంటాము. అదే విధంగా ఈ ఎముకకు కండరానికి మధ్య ఉండేటువంటి నాడీ తంతువులను మనం ఏమంటామంటే టెండాన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, టెండాన్స్ అంటే కండరానికి ఎముకకి, లింగమెంట్స్ అంటే ఎముకకి ఎముకకు మధ్య ఉండేటువంటి కండరాలు. నెక్స్ట్ 2019లో ఈ క్రింది వారిలో ఎవరు పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డారు? ఆప్షన్స్ దర్శన్ లాల్ జైన్, నానాజీ దేశ్ముఖ్ గారు, ఇస్మాయిల్ ఒమర్ గుల్హెక్, ప్రభుదేవ గారు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి దర్శన్ లాల్ జైన్ గారు. సో పద్మ అవార్డ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియా క్రీడల్లో మళ్ళీ క్రికెట్ ని ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 2022 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో భారతదేశపు ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగిన వాళ్ళు ఎవరు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు. క్రింది వాటిలో ఏ జీవి సాధారణంగా శీతల ప్రదేశాల్లో కనిపిస్తుంది అని అడిగారు. సో ఈజీ బిట్స్ ఇవి. ధ్రువపు ఎలుగుబంటి, పోలార్ బేర్. ఈ క్రింది వాటిలో ఏది నీటి మీద తేలుతుంది అని అడిగారు. సో కార్క్ అంటే ఏమంటారు, బెండు అంటాం కదండి. సో చొప్ప బెండు అంటాం కదండి, అది. ఓకేనా? నెక్స్ట్, నీటి లోపలి వస్తువుల దూరం, దిశ మరియు వేగం కనిపెట్టడంలో సోనార్లో ప్రధానంగా ఉపయోగించేటువంటి పరికరాలు ఏవి అని అడిగారు. సో ఇక్కడ మొత్తం క్వశ్చన్లో అసలు క్వశ్చన్ ఏంటంటే సోనార్లో ప్రధానంగా వాడే పరికరాలు ఏవి అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ట్రాన్స్మిటర్ మరియు డిటెక్టర్. ఓకేనా? ట్రాన్స్మిటర్ మరియు డిటెక్టర్. నెక్స్ట్, ఈ క్రింది నదులలో ఏది ఆరావళి శ్రేణి నుంచి ప్రారంభం కావడం లేదు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మహీనది. ఓకేనా? మహీనది. శరీరంలో ఏ భాగాన్ని ఈసీజీ ద్వారా పరీక్షిస్తారు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి గుండె, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని పిలుస్తాం. ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఇది గుండెకు సంబంధించినటువంటిది. నెక్స్ట్, 1936లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ అంటే ఈ సమావేశంలో ఏం చేశారంటే రాజ్యాంగ సభ యొక్క డిమాండ్ ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైజాపూర్. ఓకేనా? ఫైజాపూర్, ఆప్షన్ బి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ బంతి క్రీడని పింగ్ పాంగ్ అని కూడా పిలుస్తారు అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ ని మనము పింగ్ పాంగ్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, బాబర్ కు గాజీ అనేటువంటి బిరుదు ఏ యుద్ధం తర్వాత మనకు లభించింది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కన్వా యుద్ధం. ఓకేనా? కన్వా యుద్ధం. ఈ యొక్క కన్వా యుద్ధం తర్వాత బాబర్ ను గాజీ అనే బిరుదు రావడం జరిగింది. సో ఈ కన్వా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1527లో జరిగింది. 1527. నెక్స్ట్, నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద క్రింది ఏ యానకంలో ధ్వని అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది అని అడిగారు. సో ధ్వని వేగంగా ప్రయాణించే దేంట్లో? ఇనుములు. భారత ప్రభుత్వం క్రీడా శాఖచే 1961లో ఏర్పాటు చేసినటువంటి అవార్డు ఏది అని అడిగారు. 1961లో ఏర్పాటు చేసిన అవార్డు ఏది? అర్జున అవార్డు. నెక్స్ట్, ఈ క్రింది పండుగలలో దాండియా మరియు గార్బా నృత్యాలతో జరుపుకునేటువంటి పండుగ ఏది అని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నవరాత్రి ఉత్సవాలు. నెక్స్ట్, ఆరోగ్యవంతమైనటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థకి కావాల్సినటువంటి విటమిన్ ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి అనేటువంటిది కావాలి. సో విటమిన్స్ పైన ప్రతి షిఫ్ట్ లో మనకు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేస్తే విటమిన్స్ పైన ఒక బిట్ వస్తుంది. పద్మ అవార్డ్స్ ఆల్రెడీ అంటే ఇక్కడ టాపిక్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక టాపిక్ వచ్చిందంటే టాపిక్ రిలేటెడ్ బిట్స్ ఒక నెక్స్ట్ ఒక 5-4 షిఫ్ట్లలో కండక్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఓకే, సో ఇక వీడియో అయిపోయింది. వెళ్ళే వాళ్ళు చూసే వాళ్ళు చూడొచ్చు, లేంటే లేదు. ఓకే, సో ఒక చిన్న సజెషన్ చెప్తాను మీకు. సార్, ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఇప్పుడు జరిగేటువంటి గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లలో మెయిన్ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి ప్యాటర్న్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ప్రతి లైన్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక టాపిక్ తీసుకున్నారంటే టాపిక్ పైన సమగ్రమైనటువంటి అవగాహన మీ దగ్గర ఉండాలి, రీసెర్చ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే సో ఈ యొక్క గ్రూప్ డి పోయినసారి మీరు గమనించినట్లయితే 135 షిఫ్ట్లలో జరగడం జరిగింది. 135 షిఫ్ట్లలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ లో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అంటే నేను ప్రతి షిఫ్ట్ పైన అనాలిసిస్ అంటే వీడియో చేశాను ప్రతి షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్లు ఏంటని. ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సో మూలకాల పట్టిక ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో పీరియాడిక్ టేబుల్ పైన బేసిక్ క్వశ్చన్ అడిగారు.
ఏదైతే షిఫ్ట్ పెరిగే కొద్దీ ఏమైందంటే 11, 12 షిఫ్ట్కి వెళ్ళే లోపు ఏమైపోయిందంటే అది 10th క్లాస్ లెవెల్ దాటిపోయి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఏమైతుందంటే స్టేజ్కి వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాకుండా లెవెల్ పెరిగేటప్పుడు దాని యొక్క లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. సో మీరు 8th, 9th, 10th యొక్క సైన్స్ పుస్తకాలు చదవండి. అవి మీకు బోర్ వచ్చినా సరే మీరు ఒకసారి మాత్రం చదివి ఉండాలి. టైం ఆల్రెడీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చ్లో అనుకోండి నోటిఫికేషన్, మార్చ్లో వచ్చినా ఇప్పటి వరకు మీరు టైం యూటిలైజ్ చేయకపోవడం అనేటువంటిది అది మీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికైనా ఇంకా టైం ఉంది. మీరు కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే 50 డేస్లో మొత్తం కంప్లీట్ సిలబస్ మీరు కంప్లీట్ చేయొచ్చు. ఎన్ని గంటలు చదువుతారు, ఎలా చదువుతారు, ఇన్ని రోజులు టైం వేస్ట్ అయింది, దాని గురించి ఆలోచించకండి. అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ నిజంగా మీరు జాబ్ కావాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఒక ప్లాన్ టైం టేబుల్ ఫిల్ చేసుకోండి. ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవ్వండి. సార్ ఒకరు రిస్ట్రిక్ట్ చేసి ఒకరు చెప్పినంత మాత్రాన సెల్ఫ్గా మీకు మోటివేషన్ లేండి, అంటే మీరు చదవాలని మీకు లోపల లేనిది ఎంతమంది చెప్పినా అది కొంతసేపు మాత్రమే పనిచేస్తుంది మీ పైన ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఎప్పటిదాకానే ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఓకే. ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి. సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్లో మీకు 15 టెస్టులు ఉంటాయి, అన్ని తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. అండ్ ప్రతి టెస్ట్ను మీరు 3 టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఈ 15 టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీలో అడిగిన బిట్స్. దాంతోపాటు 2000 గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలో అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా 130+ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏవైతే డిస్కషన్ చేసామో 140కి పైగా మనం ఫిజిక్స్ లెక్కలు డిస్కషన్ చేసాం కదా, వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది, రాయండి. టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.